ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు మరి ఉత్తరాంధ్ర లెజెండ్ మా అన్న కింజర పచ్చనవాయుడు గారికి, అదేవిధంగా మన ముఖ్య అధ్యక్షులైనటువంటి మన గౌరవనీయులు నిమ్మల రామానాయుడు గారికి, గౌరవనీయులు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పితాంక్ సత్యనారాయణ గారికి, గౌరవనీయులు ఆప్కాబ్ చైర్మన్ రామాంజనేయులు గారికి, అదేవిధంగా గౌరవనీయులు మినిస్టర్ గారు సుభాష్ గారికి, సోదరిమణి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీదేవి గారికి, సోదరులు ఏపీఐసీ చైర్మన్ రామరాజు గారికి, వేదికను అలంకరించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి కింద ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అందరికీ, మీడియా వారికి నా నమస్కారాలండి. పాలకోళ్ళు అంటేనే ఒక ట్రెండ్ సెట్టర్, దేనికైనా ఒక ట్రెండ్ సెట్టర్ అండి. సినిమాల్లో చూస్తాం ట్రెండ్ సెట్టర్ ఏంటనేది, కానీ పాలకోలు నియోజకవర్గంలో ప్రతి ప్రోగ్రామ్ ఒక ట్రెండ్ సెట్టర్. నిజంగా రామానాయుడు గారి ఓపికకి, ఆయనకి సహకరిస్తున్నటువంటి మీకందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. చాలా చాలా సంతోషం. పాలకొల్లులో ఏ ప్రోగ్రామ్ చేసినా సరే డిఫరెంట్గా ఉంటుంది. చాలా చాలా బాగా సక్సెస్ చేస్తారు. ఎవరిని ఎట్లా గౌరవించాలో ఒక వెరైటీ కార్యక్రమాల ద్వారా కూడా చేయటం పాలకొల్లు రామానాయుడు గారి యొక్క విశిష్టత. నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. మరి ఈ రోజున చూస్తే మొట్టమొదటిగా పాలకొల్లు చరిత్రలో ఒక బలహీన వర్గాలకి చెందినటువంటి ఒక బీసీకి మన విజయ్ భాస్కర్ గారికి ఏఎంసీ చైర్మన్ ఇవ్వటం అనేది ఇదొక చరిత్ర. ఈ చరిత్రని తిరగ రాయాలంటే చాలా నానా తిప్పలు పడాలి రాబోయే రోజులు ఎవరైనా. అది రామానాయుడు గారికే దక్కింది. అదేవిధంగా వైస్ చైర్మన్ గా మరి సోదరులు ఎంపీపీగా చేశారు. ఎస్సీకి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి అత్తనరాజు గారికి ఇవ్వటం కూడా చాలా చాలా అభినందనీయమండి. అదేవిధంగా డైరెక్టర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజున. ఎందుకంటే అందరూ నాకు సుపరిచితులే. గతంలో మరి రాష్ట్ర నియోజకవర్గం చేసినప్పుడు అందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు కాబట్టి నాకు పుట్టినిల్లు లాంటిది ఏరియా అంతా. మీ అందరికీ కూడా నేను అక్కడికి రుణపడి ఉంటాను. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ 15 నెలల్లోనే ఇచ్చిన హామీలు నెరవేర్చి సూపర్ 6 సూపర్ హిట్ చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తే వీళ్ళని చూస్తే మనకు చాలా ముచ్చటేసిందండి. శ్రీదేవి గారు నేను అనుకుంటున్నాం, ఎక్కడ నారేస్తూ పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ మహిళలు సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. సగం మంది మా మహిళలకే ఇచ్చినటువంటి మంత్రివర్యులు రామానాయుడు గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మీరు ఇచ్చారు సగం మందికి ముందే అమలు చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2004లోనే 58 మంది మహిళలకు ఇచ్చారండి ఎమ్మెల్యే సీట్లు. ఇప్పుడు కూడా లోక్సభలో ప్రధానమంత్రి మోడీ గారు 33% కూడా మాకు రిజర్వ్ అయిపోయింది. అది కనుక డిలిమిటేషన్ అయితే సగభాగం మా మహిళలే వస్తారు అసెంబ్లీకి అన్ని పదవుల్లోనూ. ఇక్కడ ముందుగానే రామానాయుడు గారు అమలు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం అండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావ ద్వారా రైతుల అకౌంట్లో వేస్తున్నాం. మహిళలకి 3 సిలిండర్లు ఇస్తున్నాం. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. అన్న క్యాంటీన్ అమలు చేస్తున్నాం. ఈ రోజున స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసి మహిళలు పుట్టింటికి వెళ్ళాలన్నా, ఏదైనా టెంపుల్స్కి వెళ్ళాలన్నా, ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, చిన్న చిన్న వ్యాపారాలకు వెళ్ళాలన్నా ఎంతగానో ఉచిత బస్సు ఉపయోగపడుతుంది. ఈ విధంగా సూపర్ 6 సూపర్ హిట్ చేసాం. డిఎస్సి అంటేనే తెలుగుదేశం అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే టీచర్ పోస్టు ఉద్యోగాలు. ఆ విధంగా లోకేష్ గారి యొక్క సారథ్యంలో 16,000 పోస్టులు భర్తీ చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఈ రోజున కోడి గుడ్డికి కూడా తేడా తెలియని వాళ్ళు ఈ రోజున గూగుల్ సెంటర్ గురించి మాట్లాడుతున్నారు. నూడిల్స్ బండి ఓపెన్ చేసుకునే వాళ్ళు గూగుల్ గురించి ఏం తెలుస్తుందండి? తెలుస్తుందా? ఈ రోజున 1,88,000 ఉద్యోగాలతో లోకేష్ బాబు గారు, సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో మన వైజాగ్కి గూగుల్ సెంటర్ వస్తుంది. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో భర్తీ చేస్తాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే ఈ రోజున అన్నగారి సారథ్యంలో మరి ఈ రోజున డబ్బులు కూడా వేసాం. ఎన్నో ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. యూరియా విషయంలో కానీ అన్ని విషయాల్లో వ్యవసాయ శాఖ ఇబ్బంది పెట్టాలని చూస్తారు, రైతులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కానీ ఎక్కడా కూడా తగ్గకుండా రైతులకు అందరికీ కూడా అనుకున్న టైంలో అన్నీ కూడా అందజేస్తున్న కూటమి ప్రభుత్వం. రాబోయే రోజుల్లో లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి.
వన్ సైడ్ మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ మరి రామానాయుడు గారు చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మీరందరూ కూడా ఇలాగే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. జై కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ మేడం గారు.